మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటున్నారా? మీ సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? కాకినాడ మరియు కాకినాడ పరిసర ప్రాంతాలలో ఇల్లు స్థలములు ప్లాట్స్ కొరకు సంప్రదించండి. 8096123477. ఓం శ్రీం దక్షిణామూర్తయే నమః. ఈ వీడియోలో కార్తీక పురాణం నందలి 11వ అధ్యాయంను చెప్పుకుందాం. పురాణ శ్రవణ మహత్యము. కార్తీక మాసంలో జనార్దుని ఔష పువ్వులతో పూజించినట్లయితే పాపాలన్నీ నశించిపోతాయి. అంతేకాకుండా ఆ విధంగా పూజించినవాడు చాంద్రాయణ వ్రతఫలాన్ని పొందుతూ అచ్యుతుని గరికపోచలతోనూ దర్భల కొనలతోనూ పూజించినట్లయితే వాని సూక్ష్మ శరీరం నశించి పరమపదాన్ని పొందుతారు. భక్తితో శ్రీ మహావిష్ణువును అనేక రంగుల వస్త్రాలతో పూజించినట్లయితే అతడు ఉత్తమ ఫలాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో స్నానం ఆచరించి దీపతోరణాలతో అర్చించినను పురాణాన్ని విన్నప్పటికీ వినిపించినప్పటికీ ఎటువంటి కష్టాలైనా కరిగిపోతాయి. ఇందుకు సంబంధించిన ఒక ఇతిహాసం ఉంది. ఈ కథ పాతకాల్ని బోకార్చి ఆశ్చర్యం కలిగే విధంగా ఆయురారోగ్యాలు పెంపొందిస్తుంది. ఒకానొకప్పుడు కళింగ దేశంలో మందరుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతని అదృష్టం వల్ల అన్ని శుభలక్షణాలు పతిభక్తి కల సుశీల అతని భార్యగా ఉంది. మందరుడు విప్రకర్ములైన స్నాన సంధ్యానుష్ఠానాలు వదిలిపెట్టి సేవకావృత్తి స్వీకరించాడు. అతని జీవనోపాయం కూడా తెలియలేకపోయింది. ఆ పరిస్థితులకు కూడా సుశీల తన భర్త మీద ఎప్పుడూ అసూయపడడం కానీ బ్రతుకు తెరువు తెలియని బడుగు బాపడని నిందించడం కానీ చేయలేదు. ఆ బ్రాహ్మణుడు సేవకావృత్తి చేయలేక బ్రతికే త్రోవ తెలియక కత్తిని చేత్తో పట్టుకొని అడవులకు పోయి దారులను నడ్డగించి ధనాన్ని అపహరించేవాడు. ఇతర దేశాలకు పోయి అక్కడ వస్తువుల్ని కొనితెచ్చి కుటుంబాన్ని పోషించుకునేవాడు. మందరుడొకనాడు అడవిలో బాటసారి అయిన ఒక బ్రాహ్మణ్ణి పట్టుకుని వానిని ఒక మర్రి చెట్టునకు కట్టివేసి అతని వద్దనున్న ధనాన్ని లాగుకున్నాడు. ఇది చూస్తున్న దుర్మార్గుడైన బోయవాడు కత్తితో ఇద్దరినీ చంపి ఆ ధనాన్ని తాను తీసుకున్నాడు. ఇంతలో గుహలో నిద్రపోతున్న పులి గుహ నుండి వెలుపలకు వచ్చి ఆ బోయవాడి మీద పడింది. బోయవాడు కోపంతో ఆ వ్యాఘ్రాన్ని చంపి తాను కూడా ఆ పులి వల్లనే చనిపోయాడు. ఈ విధంగా బ్రాహ్మణులిద్దరూ ఒక వంక, బోయవాడు పులి ఒక ప్రక్క చనిపోవడం. ఇంతలో యమదూతలు వచ్చి ఆ 4 జీవాల్ని తీసుకొని పోవడం జరిగింది. వాళ్ళు చేసుకున్న కర్మ ఫలితంగా కాలమాత్రమనే నరకంలో అనేక రకాలైన బాధల్ని అనుభవించారు. అనేక పాపాల్లో కూడి దుఃఖాగ్ని తప్తులైన ఆ బ్రాహ్మల్ని మహాభీతి కలిగించేది కారు చీకటితో కూడినది, తలతలా క్రాగుతున్న రక్తంతో నిండి క్రిమి కీటకాలతో కూడినదైన అమేధ్యభరితమును అయిన ఒక కూపంలో యమభటులు త్రోసివేశారు. ఆ విధంగా బాధలు పొందుతూ ఉన్న మందరుని భార్య అయిన సుశీల సదాచార పరాయణురాలై తన ధర్మాన్ని విడిచిపెట్టకుండగా నియమాలను పాటిస్తూ విష్ణుభక్తి పారాయణురాయణులై సజ్జనులతో గోష్ఠి జరుపుతూ వారి మూలంగా అన్ని ధర్మాలు తెలుసుకుంటూ పతిభక్తి వదలకుండా కాలం గడుపుతోంది. ఆమె అదృష్టవశం వలన ఒకనాడామె ఇంటికొక సన్యాసి వచ్చాడు. అతడు సర్వదా విష్ణువుని పూజిస్తూ విష్ణుభక్తి వలన శరీరం పులకెత్తగా శ్రీమన్నారాయణ్ణి నామస్మరణ పూర్వకముగా నృత్యం చేస్తూ విష్ణుభక్తి అనే అమృతాన్ని గ్రోలుతూ సకల ప్రాణుల యందు మాధవుణ్ణి చూస్తూ కన్నులతో ఆనంద బాష్పాలు రాలుస్తూ తన్మయత్వం పొందుతూ ఉండేవాడు. ఆ సన్యాసికి సుశీల అర్ఘ్యప్యాద్యాదులిచ్చి ఆదరించి భిక్షనొసంగి, స్వామి, తమ రాక నా వంటి గృహస్థులకు అరుదు కదా, మా వారు ఇంటలేరు, నేనొకతినే యాతిని ధ్యానిస్తూ ఒంటరిగా కాలం గడుపుతున్నాను. ఆమె మాటలు విన్న యోగి, అమ్మా, సాయంకాలం విష్ణు భగవాన్ని మ్రోల పురాణం చదవాలి, నేను తీసుకుని వస్తాను, వత్తి ఒకటి చేసి ఇవ్వు. నేడు కార్తీక పౌర్ణమి, ఈవేళ దీపదానం మొదలైన వాటిని చేసినా వారి పుణ్యం అపారం అని చెప్పాడు. సుశీల యోగి చెప్పిన మాటలకెంతో సంతోషించింది. ఇల్లు ఆవు పేడతో నలికి స్వస్తికము స్వర్వముతో భద్రము మొదలైన ముగ్గులు పెట్టి ప్రత్తి చక్కగా పెట్టి 2 వత్తులు వేసి ఆ సన్యాసి తెచ్చిన తైలంతో శ్రీమన్నారాయణకు దీపారాధన గావించింది. దీపపు ప్రమిదను వత్తిని ఇచ్చి తాను సంతోషపడుతూ ఉండగా ఆ యోగి అక్కడ విష్ణువును పూజించి
ఆత్మపరిశుద్ధికి పురాణం చదువుతున్నాడు. తర్వాత సుశీల ఇంటికి పోయి అందరినీ పిలుచుకొని వచ్చింది. వచ్చిన వారితో కూడా తాను ఏకాగ్ర చిత్తంతో పురాణం వింది. ఆ తర్వాత ఆ యతి తాను వచ్చిన త్రావుకు వేరొక గ్రామం వెళ్ళిపోయాడు. సుశీల భగవద్ధ్యానం చేత తత్వజ్ఞానం వలన ఏ పాపాలు లేకుండా మరణించింది. అప్పుడు 4 చేతులతో తమ్ములంబోలు కన్నులతోనూ పీతాంబరుదారులైన శంఖచక్ర గదాయుధాలను ధరించిన వారే, కమలాల వంటి శరీరఛాయ కలవారే, సూర్యుని వలె తేజస్సు కలిగియున్న విష్ణుదూతలు దివ్య విమానమును ఎక్కి వచ్చారు. ఆ విమానం నందనోద్యవనములో పూచిన అనేక రకాల పువ్వులతోనూ ముత్యాలు, పగడాలు, రత్నాలు మొదలైన వాటితోనూ వింత వింత భూషణాలతోనూ అమూల్యమైన వస్తువులతో అలంకరింపబడి ఉంది. వారు ఆ సుశీలను ఆ విమానం మధ్య కూర్చుండబెట్టి వినయంతో ఆమెను సేవిస్తూ భజనలు, నృత్యాలు చేస్తూ జయ కొడుతూ వైకుంఠం తీసుకొని పోతున్నారు. ఆ విధంగా సుశీల వైకుంఠం పోతూ మార్గంలో కనిపించిన నరకలోకాన్ని చూసి ఆశ్చర్యపడుతూ, ఓ విష్ణుదూతలారా, ఒక్క నిమిషం ఆగండి. మా వారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టి మరి 3 కలిసి అంధకూపంలో పడి ఉన్నారు. దీనికి కారణం ఏమిటో నాకు చెప్పండి అని అడిగెను. ఆమె మాటలు విన్న విష్ణుదూతలు, ఓ పూజ్యులారా, మూఢాత్ముడైన నీ భర్త ఇతరులకు దాసుడై నానా కృత్యాలు చేస్తూ దొంగతనం, పరధనహరణం వలన ప్రొద్దుపుచ్చుతూ వైదికాచారాలను విడిచిపెట్టి అపరిశుద్ధ పదముతో జీవయాత్ర సాగించియుండుట వలన నరకం పొందారు. ఈ 2వ బ్రాహ్మణుడు తన స్నేహితుడిని చంపాడు. బాల్యం నుండి తన ప్రాణంతో సమానముగా చూచుకుంటున్న స్నేహితుణ్ణి చంపి అతని ధనాన్ని కొల్లగొట్టి దేశాంతరాలు పోతుండగా నీ భర్త ఆ ధనం కొరకు వానిని చెట్టుకు కట్టి కృతకృత్యుడయ్యాడు. దారి మధ్యలో మిట్ట మధ్యాహ్నం ఒక బోయవాడు నీ భర్తని చంపి ఆ ద్రవ్యాన్ని లాక్కున్నాడు. ఆ వేటగాన్ని పులి తన పంజాతో కొట్టింది. వాడు పులిని చంపాడు. పులిచే తిన్న దెబ్బ బాధతో వాడును మరణించాడు. బోయవాడు బ్రహ్మహత్య చేసి ఉండటం వల్ల నరకంలో ఉన్నాడు. ఈ పులి అంతకు పూర్వజన్మల్లో ద్రవిడ దేశంలోని బ్రాహ్మణుడు. వాడు ఇది వినదగినది, ఇది వినకూడనిది అనే జ్ఞానం లేక తైలపక్వాదులైన ఆహార వస్తువుల్ని భుజించడం వలన నరకలోకం చేరుకున్నాడు అన్నాడు. అప్పుడు ఆమె వారికి ఏ విధంగా నరకం నుండి విముక్తి కలుగుతుందని అడిగింది. అప్పుడు వారు, అమ్మా, కార్తీక మాసంలో నీవు పురాణ శ్రవణంచే సంపాదించుకున్న పుణ్యాన్ని నీ భర్తకును ఆ యతికి వత్తిని ప్రమిదను ఇవ్వటం వల్ల పుణ్యాన్ని, పులికి వేటగానికి పురాణ శ్రవణానికై అందరినీ పిలిచినందువలన కలిగిన ఫలితాన్ని స్నేహితుణ్ణి చంపిన వానికి ఇచ్చినట్లయితే వారు నలుగురికి విముక్తి కలుగుతుంది. ఇందులో ఏమీ సందేహం లేదు అని చెప్పారు. సుశీల ఆశ్చర్యపడి వారి విముక్తి కోరుకొని ఉదాత్తంగా ఆ ఫలితాన్ని వారికి ధారపోయగా వారు నరకాన్నుండి విముక్తి పొంది విమానాన్ని ఎక్కి ఆమెను పొగుడుతూ వైకుంఠం చేరుకున్నారు. వారందరూ జ్ఞానగమ్యుడైన విష్ణువు యొక్క పదము పొందారు. అందువలన కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేసేవారు వైకుంఠం పొందుతారు. ఈ దివ్యమైన చరిత్ర విన్నవారికి కర్మత్రయాలైన కాయిక, వాచిక, మానసికాలుగా సంపాదించుకున్న పాపాలన్నీ వెంటనే నశించిపోతాయి. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యం మందలి 11వ అధ్యాయం సంపూర్ణం.